కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు ఈ కొరింథు పట్టణంలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ మిమ్మును పవిత్రురాలైన కన్యకగా క్రీస్తు అనే పురుషునికి ప్రదానం చేశాను అని చెబుతున్నాడు. ఈ కన్యక ఇక్కడ ప్రస్తావించబడిన కన్యక కేవలం స్త్రీ మాత్రమే కాదు. ఆ కన్యక అనే మాటలో నేనున్నాను, ఆయన ఉన్నాడు, స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు ఆ కన్యకలో. ఈ కన్యక అనే మాట కేవలం స్త్రీలకు వర్తించేది మాత్రమే కాదు, ప్రభువులో విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని పవిత్రురాలైన కన్యకగా ఉండగలిగేటట్లుగా పౌలు ప్రదానం చేశాను అని మాట్లాడాడు. ప్రియులరా, మీరు గమనించారో లేదో, బైబిల్ గ్రంథం అంతటిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసిని స్త్రీతోనే పోల్చాడు దేవుడు. బైబిల్ గ్రంథం అంతటిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిని స్త్రీతో పోల్చాడు దేవుడు. కనుక ఉమెన్స్ డే కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, మాకు కూడా ఈరోజు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని కూడా అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ప్రదానం చేయబడిన వారిలో నేనున్నాను, ఆయన ఉన్నాడు. ఒక వివాహము కాని కన్యగా అక్కడ ఆ వాక్యంలో ప్రతి విశ్వాసి కనబడుతున్నారు. ఏ వర్జిన్. అక్కడ ఇంకొక మాట పవిత్రురాలైన కన్యకగా అనే మాటను అక్కడ పవిత్రురాలైన కన్యకగా ఉండడం అనేది ఒక క్రమశిక్షణ. ఇట్స్ ఎ డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ లేకపోతే పవిత్రురాలైన కన్యకగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఆ క్రమశిక్షణ పౌలు తన జీవితంలో అవలంబించాడు, అలాగే సంఘానికి బోధించాడు. పవిత్రురాలైన కన్యకగా ప్రతి విశ్వాసి, పురుషుడేమిటి స్త్రీ ఏమిటి, ప్రతి విశ్వాసి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంగా పవిత్రురాలైన కన్యక అంటే ఏ పాపము జీవితంలో చోటు చేసుకోని కన్యకగా, అలాంటి పవిత్రురాలైన కన్యకగా ఉండడం క్రమశిక్షణతో కూడింది. అది అక్కడ ఆ వాక్యంలో 2 మాటలు చాలా ఆసక్తికరమైన మాటలు. నేను ఆసక్తి కలిగి ఉన్నాను అన్నాడు. 3వ వచనంలో నేను భయపడుతున్నాను అన్నాడు కదా. ఆసక్తి కలిగి ఉన్నాను, భయపడుతున్నాను. 2 ఫీలింగ్స్ చెప్తున్నాడు ఆయన. ఆ 2 కూడా ఫీలింగ్స్, 2 అనుభవాలు చెప్తున్నా. నాకు ఆసక్తి ఉంది, ఒక ఆసక్తి. రెండవది నాకు భయం ఉంది, ఒక భయం. ఏమిటి ఆసక్తి అంటే, నాకున్న ఆసక్తి దేవాసక్తి అంటున్నాడు. నాకున్న ఆసక్తి దైవ సంబంధమైన ఆసక్తి, కేవలం ఈ లోక సంబంధమైన ఆసక్తి కాదు. ద జెలసీ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్ ఫర్ యూ ఈజ్ గాడ్లీ జెలసీ. ఆ ఆసక్తి ఏమిటంటే దైవ సంబంధమైన ఆసక్తిని నేను కలిగి ఉన్నాను. అయితే భయం ఏమిటంటే అపవాది కుయుక్తి చేత మిమ్మలను అపవిత్రపరచునేమో అని. ప్రియులారా, గమనించాలి. అక్కడ అపవాది కుయుక్తి చేత చేసే కార్యాన్ని ఆయన ఉటంకిస్తూ ఆదిలో హవ్వ సర్పము చేత మోసపరచబడిన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆదిలో హవ్వ సర్పము చేత అంటే అపవాది చేత అలా మోసపరచబడుతోంది కనుక మోసపరచబడింది కనుక ఒకవేళ మీరు కూడా అపవాది చేత మోసపరచబడి దేవుడు మీ పట్ల కోరుతున్న ఆ పవిత్రత నుండి తొలగిపోతారేమో అని భయపడుతున్నాను. పౌలుకి ఆ భయం ఉంది. సంఘములో విశ్వాసులు నేను, నీవు 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 మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండవలసిన పవిత్రత నుండి అపవిత్రతలోనికి మనం నడిపించబడేటట్లుగా సర్పం లేక అపవాది మనల్ని మోసపరుస్తాడేమో అనే భయాన్ని అక్కడ పౌలు వ్యక్తపరుస్తున్నాడు. పౌలుకు ఆసక్తి ఉంది. అదేమిటంటే దేవాసక్తి. మిమ్మలను పవిత్రురాలైన కన్యకగా దేవునికి సమర్పించాలనుకుంటున్నాను. మనందరం కూడా పవిత్రులంగా ఉండడం అనేది దేవుని వాక్యానుసారం, దేవునికి ఇష్టం. అలాగే పౌలు కూడా అలాంటి ఆసక్తిని కనుపరుస్తున్నాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి కన్యకగా ఉండగలిగేటట్లుగా, అంటే పవిత్రమైన కన్యకగా ఉండగలిగేటట్లుగా మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం. ఇది కేవలం పౌలు కలం నుంచి వచ్చిన మాట మాత్రమే కాదు, పౌలు అనుభవం అది. ఇట్ వాజ్ పాల్స్ ఎక్స్పీరియన్స్. అదే సంఘానికి మరొక లేఖ రాశాడు కదూ. ఆ 2వ లేఖలో ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 27 వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25 నుండి 27 వచనాల వరకు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. గమనించాలి, నేను మితముగా ఉంటున్నాను. ఐఎమ్ ఇన్ మై లిమిటేషన్స్. ఒక మాటలో చెప్పాలంటే ఐఎమ్ ఇన్ మై లిమిటేషన్స్. నా పరిధిలో నేను మితముగా ఉంటున్నాను. నా పరిధిలోనే, అంటే నేను పవిత్రుడిగా ఉండడం కోసం. ప్రియులారా గమనించాలి, పౌలు విశ్వాసులందరినీ పవిత్రురాలైన కన్యకగా దేవునికి సమర్పించడం అనేది ఒక ఎత్తు అయితే, పౌలు తాను పవిత్రురాలైన కన్యకగా దేవునికి సమర్పించుకోవడం అనేది మరొక విషయం. బోధిస్తున్న నేను, వింటున్న మీరు, మనందరం కూడా ఎవరికి వారమే పవిత్రురాలైన కన్యకగా. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను కన్యకగా ఉన్నానా? ఈ ప్రశ్న సంఘం ముందు ఉంచడం ఒకవేళ ఆడ్గా ఉంటుందేమో కానీ, ఈ ప్రశ్న సంఘం ముందు ఉంచడం ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ, ఈ ప్రశ్న మనందరం ప్రశ్నించుకోవాల్సిందే. ఆర్ యు ఏ వర్జిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? నేను వర్జిన్గా కన్యకగా ఉన్నానా? దేవునికి ఇష్టమైన కన్యకగా, పవిత్రురాలైన కన్యకగా. యామ్ ఐ ఏ వర్జిన్? ఎవరికి వారి మీద ప్రశ్నించుకుందాం. యామ్ ఐ ఏ వర్జిన్? వర్జినిటీ అనేది కేవలం ఒక రంగానికి మాత్రమే కాదు, ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారమైన కన్యకగా ఉండడం, దేవుని వాక్యానుసారమైన కన్యకగా ఉండడం. ప్రతి విషయంలో, ప్రతి రంగంలో మనము దేవుని ఎదుట కన్యకగా నేను సమర్పించుకునే స్థితి. ప్రతి విషయంలో, నీ ఉద్యోగ రంగంలోనేమిటి, నీ ఆర్థిక రంగంలోనేమిటి, నీ కుటుంబ విషయాల్లోనేమిటి, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా నేను కన్యకగా దేవునికి సమర్పించుకోవడం, నిన్ను నీవు కన్యకగా దేవునికి సమర్పించుకోవడం, అది వాక్యంలో మనము చూసేది. మితముగా ఉంటున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, బోధించి ఒకవేళ ఏదైనా అపవిత్రత నా జీవితంలోకి చోటు తెచ్చుకుంటే నేనే భ్రష్టుడిగా చేసుకుంటాను కనుక నా శరీరాన్ని నేను నలుగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ప్రియులారా, కన్యకగా ఉండడం అనేది వీ నీడ్ టు బ్రేక్ అవర్ ఫ్లెష్. Unless you break your flesh, you cannot present yourself as a virgin to the Lord. దేవునికి నీవు కన్యకగా సమర్పించుకోవాలి అంటే నీ శరీరాన్ని నేను నలుగొట్టుకోవాలి, నీ హృదయాన్ని నీవు నలుగొట్టుకోవాలి, నీ ఆలోచనలను నీవు నలుగొట్టుకోవాలి. పౌలు అంటాడు ఇదే పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలోనే 10వ అధ్యాయంలో, నా ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు లోబడినట్లుగా చెరలో ఉంచుతున్నానంటున్నాడు. ఐఎమ్ ఇంప్రెషనింగ్ ఆల్ మై థాట్స్ సో దాట్ దే కెన్ బి ఒబీడియంట్ టు మై క్రైస్ట్. నా ప్రభువుకు, నా క్రీస్తుకు లోబడినట్లుగా నా ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు లోబడే ఒక చెరలో ఉంచుతున్నాను. ప్రియులారా,
అది సామాన్యమైన విషయం కాదు. క్రీస్తుకు లోబడే చెరలో నా ఆలోచనలన్నీ ఉంచడం, క్రీస్తు చిత్తానికి లోబడగలిగేటట్లుగా నా ఆలోచనలన్నింటినీ చెరలో ఉంచడం, అది నేను నలుగొట్టుకోవడమే, నిన్ను నువ్వు నలుగొట్టుకోవడమే. కన్యకగా నన్ను నేను దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం, కన్యకగా నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం. నీ శరీరాన్ని నీవు నలుగొట్టుకోవాలి, నీ హృదయాన్ని నీవు నలుగొట్టుకోవాలి, నీ ఆలోచనలను నీవు నలుగొట్టుకోవాలి. అలాంటి అనుభవం పౌలు ఆ మాటల ద్వారా సూచిస్తున్నాడు. నేను నా శరీరాన్ని నేను నలుగొట్టుకుంటున్నాను. ఐఎమ్ బ్రేకింగ్ మై ఫ్లాష్. ఈ దినాన్ని క్రైస్తవ సంఘమా, క్రైస్తవ విశ్వాసి, నీవు పురుషుడువైనా స్త్రీవైనా దేవుని సన్నిధిలో కన్యకగా నీవు సమర్పించుకునే స్థితి. ఆ ప్రశ్న నీవు వరకు నేను అడగడం కాదు, ఎవరికి వారమే. యామ్ ఐ వర్జిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ వర్జినిటీ అనేది ఒక రంగంలో మాత్రమే కాదు, అన్ని రంగాల్లో, మన జీవితంలో అన్ని రంగాల్లో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనమన్నట్లుగా. అంటే నీ జీవితంలో ఎక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని రంగాలు దేవునికి అప్పగించబడాలి. నీ ఆలోచనలు దేవునికి అప్పగించబడాలి, నీ ఉద్యోగ రంగం దేవునికి అప్పగించబడాలి, నీ వ్యాపారం దేవునికి అప్పగించబడాలి, అలాగే నీ కుటుంబ సంబంధాలు దేవునికి అప్పగించబడాలి. అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారమైన స్థితి, అది పవిత్రురాలైన కన్యకగా ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో. ప్రియులారా గమనించాలి, అపవాది మిమ్మల్ని మోసం చేస్తాడేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు పౌలు. ఆదిలో హవ్వను అపవాది మోసం చేసినట్లుగా నిన్ను ఒకవేళ అపవాది మోసం చేస్తాడేమో పౌలు భయపడుతున్నాను అంటున్నాడు. పరమగీతములు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. పరమగీతములు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకోపము. చాలా భావగర్భితమైన మాట అది. మూయబడిన ఉద్యానము, నథింగ్ కెన్ ఎంటర్ ఇంటూ ఇట్. ఆ ఉద్యానంలో అన్యమైనది ఏది ప్రవేశించదు, అన్యమైనది ఏది ప్రవేశించదు. మూయబడిన ఉద్యానము, అలాగే మూతవేయబడిన జలకోపం. మూతవేయబడింది. ఆ మూతవేయబడిన దానిలో ఇక అన్యమైనది ఏది ప్రవేశించదు. నా ప్రాణేశ్వరి. ప్రియులారా, దేవునిని, ఇశ్రాయేలు జనాంగము, దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట నా ప్రాణేశ్వరి అని మాట్లాడుతున్నాడు సంఘాన్ని స్త్రీగా చేసి. నా ప్రాణేశ్వరి అని చెప్పడంలో ఆ స్త్రీగా ఇశ్రాయేలు జనాంగం. ఇప్పుడు క్రొత్త నిబంధన విషయంలోనైతే సంఘము, నీవు నేను, మనందరం కూడా మూయబడిన ఉద్యానముగా, మూతవేయబడిన జలకోపంగా, మరి అన్యమైనది ఏది కూడా దానిలో ప్రవేశించకుండా, అన్యమైన తలంపులు కానీ, అన్యమైన ఆచారాలు కానీ, అన్యమైన క్రియలు కానీ, దేవునికి పనికిరాని స్థితి కానీ ఏది నాలో ప్రవేశించకుండా మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకోపము, అలాంటి స్థితి క్రైస్తవ విశ్వాసానికి ఉండాలి. ఈ ప్రశ్న ఎవరికి వారమే ఆ ప్రశ్నించుకుందాం. యామ్ ఐ ఎ వర్జిన్? దేవుని సన్నిధిలో విశ్వాసిగా నేను నిలవబడుతుండగా నిజంగా నేను అలాంటి కన్యకగా ప్రతి విషయంలో, ప్రతి రంగంలో దేవుని ఎదుట నేను నిలవబడినప్పుడు కన్యకగా ఉన్నానా? అలాంటి కన్యకగా ఉండడం ఈ ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నాకు అవసరమై ఉంది. కన్యకగా ఉండడం క్రమశిక్షణతో కూడింది. కన్యకగా ఉండడంలో నేను ఒకరికి సమర్పించబడ్డాను అనే ఆలోచన. ఐఎమ్ ప్రెసెంటెడ్ టు సంబాడీ. ఈ లోకంలో ఎవరికీ లేని ఆధిక్యత, నేను కన్యకగా నా ప్రియునికి సమర్పించబడ్డాను, నా ప్రియుడైన యేసుకు సమర్పించబడ్డాను. అంత మాత్రమే కాదు, కన్యకగా ఉన్నవారు దే స్టాండ్ ఇన్ అన్ ఎక్స్పెక్టేషన్. ఒక గొప్ప నిరీక్షణతో ఉంటారు. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు బి మ్యారీడ్. నాకు వివాహం కాబోతుంది అనే గొప్ప నిరీక్షణతో 25వ అధ్యాయం మత్తయి సువార్తలో
అక్కడ యేసుక్రీస్తు ప్రభు పోలిక చెప్పాడు, ఉపమానం చెప్పాడు. ఏమని? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. కన్యకలు. ప్రియులారా గమనించాలి, మనం కనిపెడుతున్నాం. వీఆర్ విత్ ఏ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. వీఆర్ విత్ ఏ హోప్. వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్. ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఒక గొప్ప నిరీక్షణతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. వీఆర్ గోయింగ్ టు బి మ్యారీడ్. కన్యక మొట్టమొదటిగా తాను నలుగొట్టుకుంటూ పవిత్రురాలైన కన్యకగా నిలవబడాలి. అలా నిలవబడమే గొప్ప ఆశీర్వాదం. అలా నిలవబడగలిగితే యూ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ అండ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్ విత్ యువర్ డియర్లీ బిలవ్డ్. నేను కన్యకగా ఉన్నాను అనే ఆలోచన నీకుంటే, కన్యకగా ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం, నీ హృదయం నీతో, నేను కన్యకగా ఉన్నాను నీ హృదయం నీతో చెప్పగలిగితే, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్, యూ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్. యు ఆర్ గోయింగ్ టు బి మ్యారీడ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్ విత్ యువర్ డియర్లీ బిలవ్డ్. నీ ప్రియునితో, యేసుతో నీవు లేక ఆయనతో ఐక్యం కాబోయే స్థితి దేవుడు నీకు దయచేస్తాడు. సంఘముగా నీవు నేను ఒక బోర్డు ఉండాలి. నేను ఆ బోర్డు చూపించాలనుకున్నాను, మర్చిపోయాను. ఒక బోర్డు పట్టుకుని ఉండాలి. ఐఎమ్ రిజర్వ్డ్ ఫర్ మై బిలవ్డ్ వన్. నా ప్రియుని కోసం నేను రిజర్వ్ అయ్యి ఉన్నాను. నో వేకెన్సీ. పాపానికి వేకెన్సీ లేదు. దేవునికి పనికిరాని స్థితికి నా జీవితంలో వేకెన్సీ లేదు. నో వేకెన్సీ. ఐఎమ్ రిజర్వ్డ్ ఫర్ మై లార్డ్. ఆ బోర్డు మనం తగిలించుకుని ఉండాలి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నీవు ఒక కన్యకవు. రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయం 2 నుంచి 4వ వచనం వరకు, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునేను, వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతరు. దీంట్లో చాలా థియాలజీ ఉంది. ఆ థియాలజీ అంతా నేను బోధించదలుచుకోలేదు. కానీ భర్త గల స్త్రీ అనే మాటను మాత్రమే పికప్ చేస్తున్నాను ఆ వాక్యం నుంచి. ధర్మశాస్త్రాన్ని నుంచి విడుదల పొంది క్రీస్తు మరణం ద్వారా ధర్మశాస్త్రం వలన నుండి విడుదల పొంది క్రీస్తుతో ఐక్యం అవడానికి మనము క్రీస్తుతో వివాహము చేయబడిన సంఘముగా భర్త గల స్త్రీ అని మనల్ని సంబోధిస్తున్నాడు. భర్త గల స్త్రీ కూడా, ఈ స్త్రీ కూడా స్త్రీ కాదు, గమనించాలి. ఎక్కడ నేను మీ ముందు ఉంచుతున్న స్త్రీలు ఎవరు కూడా స్త్రీ అనే మాటలు, కన్యకలు అనే మాటలు ఎవరు స్త్రీలు కాదు, అలాగని పురుషులు కాదు. అందరూ విశ్వాసి అయిన ప్రతివాడు కన్యక. స్త్రీ అయినా పురుషుడైనా కన్యక. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి కూడా ఈ భర్త గల స్త్రీ అని ఇక్కడ దేవుని వాక్యం చూపిస్తుంది. మొట్టమొదటిగా వివాహం కాని కన్యకను చూసాం. ఇప్పుడు మరలా వివాహితను చూస్తున్నాం. ఒక వివాహితను చూస్తున్నాం. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము, క్రొత్త నిబంధనలో సంఘం. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగాన్ని యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్పడంలో ప్రియులారా గమనించాలి. ఒక భార్య భర్తల సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. భార్య భర్తల సంబంధంలో భార్యను ఎంతగా భర్త ఎరిగి ఉంటాడో, అలాగే భర్తను భార్య ఎంతగా ఎరిగి ఉంటుందో, నో సీక్రెట్స్.
నథింగ్ ఈజ్ అన్నోన్. ఏది కూడా ఒకరి గురించి ఒకరు ఎరగని విషయం అంటూ ఏది ఉండదన్నట్లుగా అంతగా అంతగా అలాంటి సంబంధాన్ని చూపిస్తోంది బైబిల్. ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి నిన్ను సృష్టించిన వాడు, అంటే దేవుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూస్తే, పురుషులారా మీరు అంతకుముందు క్రీస్తు సంఘమును ప్రేమించడు అని చెప్పాడు. ఇప్పుడు 25వ వచనంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే, ఆ మాట గమనించాలి, అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. అంటే అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడంటే పురుషుడు భార్యను ప్రేమించినట్లుగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడని చెప్పడంలో నీవు ఒక భర్త గల స్త్రీగా ఉన్నావు. ఐఎమ్ ఏ మ్యారీడ్ ఉమెన్ అండ్ యు ఆర్ ఎ మ్యారీడ్ ఉమెన్. భర్త గల స్త్రీగా. ప్రియులారా, స్త్రీలే కాదు, మనందరం గమనించవలసింది ఏంటంటే, భర్త గల స్త్రీ మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే భర్త పేరు పొందుకుంటుంది కదా. అంతకుముందు పేరు, ఇంటి పేర్లు అవన్నీ పోతాయి. ఏం పేరు వస్తుంది? భర్త పేరు వస్తుంది. నేను ఆయనతో వివాహం అయిన ఆయనతో అలాంటి సంబంధం కలిగి ఉన్నవాడనైతే ఆ భర్త గల స్త్రీగా మొట్టమొదటిగా నేను పొందుకునేది ఏంటంటే ఆయన నామం. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ నామంలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆయన నామం పొందుకోవడమే. ప్రియులారా, ఆయన నామం నేను పొందుకోను అంటే అది నిజమైన నిజమైన క్రైస్తవుడివే కాదు. భర్త గల స్త్రీ తప్పకుండా ఆ భర్త నామాన్ని పొందుకుంటుంది. రాయిని నేను వదలను అనుకున్న బచ్చను వస్తాడు. రాయిని నేను వదలను అనుకున్నా బచ్చను వస్తాడు కదండి. అర్థమైంది కదా. వచ్చి తీరాలి. అందుకని మొట్టమొదటిగా నేను ఆయనకు నాకు ఉన్న సంబంధం అలాంటి భార్యాభర్తల సంబంధం అయితే నేను మొట్టమొదటిగా పొందుకునేది ఏంటంటే ఆయన నామాన్ని పొందుకుంటాను. అందుకనే పాత నిబంధనలో కూడా అలాంటి సూచనలు కనిపిస్తాయి. ఎందుకంటే క్షమించాలి, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం, నా కొరింథీ దినవృత్తాంతాలు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అండి. క్రానికల్స్, కొరింథియన్స్ అని చెప్పేటప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు, ఇంకా వాక్యం అంతా అక్కర్లేదు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరి పేరు పెట్టబడింది వీళ్ళకి? దేవుని పేరు పెట్టబడింది. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు జనాంగానికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదంటే భార్యకు భర్తకు ఉన్న సంబంధం. ఆయన యజమానుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆయన సొంతం. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నేను మీ సొంతం, మీరు నా సొంతం. ఆయన నామము పెట్టబడిన నా జనులు అన్నాడు. ఆయన నేను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవాలి. ఒక ఆయన కాలిఫోర్నియాలో ఆ బీచ్లో నడుచుకుంటూ వెళ్తూ దేవునితో మాట్లాడుతున్నాడట. దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో ఉన్నాడు. నడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలోనే మధ్యలో దేవా ఒక్క వరం, జస్ట్ వన్ థింగ్, ఏదైనా నేను అడిగింది ఈ ప్రభు, నిజానికి నాకు ఒకటి ఈ ప్రభు అన్నాడు. ఏ ఒక్కటి లేదు ఆయనకి హృదయంలో, కానీ అలా ప్రార్థన చేస్తున్నాడు. జస్ట్ వన్ థింగ్, నేను ఏది అడుగుతానో అది ఆ ఒక్కటి నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడట. సడన్గా ఆయనకు అనుకోకుండా నా కుమారుడా ఏం కావాలో అడిగానడట. ఏదో వాయిస్ వినిపించింది ఆయనకి. వినిపిస్తే ఏం చేయాలో అర్థం కాక, దేవా కాలిఫోర్నియా బీచ్లో ఉన్నాను, హవాయి దీవులకు, అక్కడికి హవాయి అని, అది కూడా అమెరికా దీవులకి ఇక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ వేస్తే నేను వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా హాలిడేకి నేను హవాయికి వెళ్ళాలి డ్రైవ్ చేసుకుంటూ, అలాగ ఒక బ్రిడ్జ్ అయ్యి ప్రభు అని అడిగాడట. ఒక క్షణం సమయం తీసుకుని, అయ్యా పసిఫిక్ మహాసముద్రం, నీవు ఆ బీచ్ కాలిఫోర్నియా
బీచ్ పసిఫిక్ మహాసముద్రం. అది పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలో ఉన్న మహాసముద్రాలన్నిటిలో అతి లోతైన సముద్రం పసిఫిక్ సముద్రమే అయ్యా. దీని మీద 2000 కిలోమీటర్లు, 2000 మైళ్ళు లేక 2500 మైళ్ళు దూరంలో ఉన్న హవాయి దీవులకు ఒకే ఒకసారి ఇలా అనగానే బ్రిడ్జ్ అనేది, అసలు ఆ లాజిస్టిక్స్ నీకు అర్థమవుతున్నాయా? ఎంత కాంక్రీట్, ఎంత సిమెంట్, ఎంత లోతుకెళ్లాలో ఏమి, ఇదంతా ఒక్కసారి ఇలాగ అయిపోతుందా? కొంచెం ఆలోచించి ఇంకొకటి ఏదైనా అడుగు, వెంటనే ఇస్తానంటే ఆడవాళ్ళని అర్థం చేసుకునే శక్తిని ప్రభు అన్నాడట. ఏమన్నాడు? ఆడవాళ్ళని అర్థం చేసుకునే శక్తిని ప్రభు అంటే, ఆయన ఒక నిమిషం ఆలోచించి, ఇప్పుడు హవాయికి బ్రిడ్జి ఎన్ని రోడ్లు కావాలని అడిగాడట దేవుడు. 4 రోడ్ల బ్రిడ్జ్ కావాలా, 6 రోడ్ల బ్రిడ్జ్ కావాలా చెప్పాయా అన్నాడట. దేవుడు ఆయన యజమానుడిగా, ఆయన స్త్రీగా ఆయన అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ఈ లోకంలో నానుడి అర్థం చేసుకోలేరని నన్ను అర్థం చేసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన వాడు, ఆయన నన్ను అర్థం చేసుకుని నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అలాగే క్రీస్తు సంఘమును ఎలా ప్రేమించాడంటే, పురుషుడు తన భార్యను ప్రేమించినట్లుగా సంఘాన్ని ప్రేమించాడు. నేను ఆయన పేరు పొందుకుంటున్నాను. ఆయన పేరు అనేది సామాన్యమైనది కాదు ప్రియులారా, గమనించాలి. ఆయన నామం పొందుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆయన నామం ఇవన్నీ చూడనక్కర్లేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మీరు క్రీస్తును ధరించుకుని ఆయన నామాన్ని ధరించుకుంటాం. ఎప్పుడైతే ఆయన అంగీకరించామో ఆయన నామాన్ని ధరించుకుంటాం. రోమాపత్రిక 13-14లో చూసినట్టు అక్కడ కూడా మీరు యేసుక్రీస్తును ధరించుకున్న వారై ఉన్నారు అని చెబుతాడు. ఆయన నామాన్ని ధరించుకోవడం చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవం ప్రియులారా, గమనించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ పుట్టుకతోనే కుంటివాడైన మనుష్యుడు స్వస్థత పొందడు. ఆ దేవాలయపు ద్వారం శృంగారం అనే ద్వారం దగ్గర స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత అక్కడ అందరూ కూడా పేతురు, యోహాను వైపు ఆకర్షించబడుతున్నారు. ఆ తరువాత మా వైపు మీరు తేరి చూస్తున్నారు, మమ్ములను వింతగా చూస్తున్నారు, మాలో ఏ శక్తి లేదు, కానీ ఆ నామమును బట్టి కార్యం చేశామని యేసుక్రీస్తు ప్రభు నామం గురించి ప్రకటిస్తున్నారు వాళ్ళు. పెద్దలు కూడా అడిగారు, దేన్ని బట్టి మీరు ఈ కార్యం చేశారంటే 4వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. అక్కడ అంటారు, ఏ యేసునైతే మీరు సిలువ వేశారో ఆ యేసు నామాన్ని మేము ఈ కార్యం జరిగించాం. మా శక్తి వల్ల కాదు, ఆ నామంలో ఆ శక్తి ఉంది. ఏ శక్తి? స్వస్థపరిచే శక్తి ఉంది, గొప్ప కార్యాలు చేసే శక్తి ఉంది. 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ నామమున మేము అతన్ని స్వస్థపరిచాం. 12వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆ నామమునే కానీ మరి ఏ నామమున రక్షణ లేదు అని చెప్పాడు పేతురు. అలాగే అదే అధ్యాయము 4వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నామమున చేయగలిగినట్లు శక్తిని దయచేయమని అక్కడ అపోస్తులు ప్రార్థన చేసినట్లుగా ఆ నామమున శక్తి, ఎలాంటి శక్తి అంటే స్వస్థపరచు శక్తి. ఆ నామమున మహత్కార్యములు, సూచక క్రియలు జరిగే శక్తి. అలాంటి శక్తివంతమైన నామం మనం పొందుకుంటున్నాం. మొట్టమొదటిగా వివాహిత అయిన స్త్రీగా నేను పొందుకునేది ఆయన నామం. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే అక్కడ అన్యులు విశ్వసించి ప్రభువుని నమ్ముకున్నారు. ఆ తరువాత దాని గురించి ఉటంకిస్తూ 15వ అధ్యాయంలో యెరూషలేములో యాకోబు మాట్లాడుతూ అక్కడ గురించి, ఆ సంఘటన గురించి మాట్లాడుతూ ఆ నామమున మరలా తిరిగి దావీదు గుడారం కట్టబడుతుంది అని అక్కడ 15వ అధ్యాయము 16వ వచనంలో ఆ నామమున అనే మాట యేసుక్రీస్తు ప్రభు నామం. ఆ నామములో శక్తి ఉంది ప్రియులారా, గమనించాలి. ఆ నామం మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసలు క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను వివాహితను అనుకుంటే ఆ వీఆర్ బేరింగ్ హిజ్ నేమ్. ఆయన నామాన్ని మనం ధరించుకుంటున్నాం.
అందుకనే పేతురు భక్తుడు అన్నాడు, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఎడల అతడు ఆ పేరుని బట్టి, ఏ పేరుని బట్టి, క్రైస్తవుడు అంటే క్రీస్తువాడు అనే పేరుని బట్టి దేవునిని మహింపరచాలని పేతురు భక్తుడు తన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు మనం గమనించగలం. నామం మొట్టమొదటిగా వివాహితగా నేను పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన నామం. ఆయన నామం కంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. ఆ నామాన్ని నేను పొందుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత వివాహిత అయిన స్త్రీ భర్త ఐశ్వర్యం అంతా పొందుకుంటుంది, అంతే కదా. భర్త ఐశ్వర్యం అంతా వివాహిత అయిన స్త్రీ పొందుకుంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఐశ్వర్యం, ఏ ఐశ్వర్యం దాగి ఉందో అక్కడ ఆ వచనాలు సూచిస్తున్నాయి. త్వరగా చెబుతాను. అదే అధ్యాయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆ 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన నామంలో పొందుకుంటున్నామని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదం, నథింగ్ ఈజ్ లెఫ్ట్. ఆ ప్రతి ఆశీర్వాదం అనేది గొప్ప అనుభవం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. నేను వివాహితనైన స్త్రీగా, ఆయన నా యజమానుడిగా, ఆయన నా నాథుడుగా నేను పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఆయన నామం. మరొక ఆశీర్వాదం ఆయన ఐశ్వర్యం. ఆయన ఐశ్వర్యంలో నేను పొందుకునే మొట్టమొదటి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకుంటాను. 7వ వచనం, అదే అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఆయన కృపా మహదైశ్వర్యము గమనించాలి. ఆయన కృపలో ఉన్న ఐశ్వర్యం, ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్, ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. మన ఆయనలో ఉన్న ఐశ్వర్యం, అలాంటి ఐశ్వర్యం నుండి మనం పొందుకుంటున్నది ఏమిటంటే విమోచన, క్షమాపణ. దేవుని ఎదుట ఒక కన్యకగా మనం నిలవబడగలిగేటట్లు, లేక దేవునికి ఇష్టమైన భార్యగా, వివాహితగా నేను నిలవబడగలిగేటట్లుగా నేను విమోచనము, క్షమాపణ పొందుకుంటున్నాను. అదే అధ్యాయము 18వ వచనం చూస్తే, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో గమనించాలి. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ మనం పొందుకుంటున్నాం. ఆయన స్వాస్థ్యంలో మహిమ ఉంది, అలాంటి మహిమను మనం పొందుకుంటాం. ఇదంతా కూడా క్రీస్తులో దాగి ఉన్న ఐశ్వర్యం. నేను వివాహితగా, ఆయనకు వివాహం చేయబడిన వివాహితగా నా జీవితం ఉంటే ఆయన పట్ల నమ్మకత్వాన్ని నేను నమ్మకాన్ని ప్రకటించాలి. అలాగే భర్త భార్య పట్ల నమ్మకాన్ని ప్రకటించాలి. అలాంటి నమ్మకత్వం ఆయన యజమానుడిగా, ఆయన నాథుడుగా, ఆయన భర్తగా ఆయన ఎప్పుడూ నమ్మకత్వం కలిగి ఉంటాడు. కానీ నేను ఆయన పట్ల నమ్మకత్వం, వివాహిత అయిన స్త్రీగా గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ గొప్ప ఆశీర్వాదంతో పాటు గొప్ప బాధ్యత ఉంది. ఆశీర్వాదం ఏమిటంటే ఆయన నామమే నాకు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏమిటంటే ఆయనలో దాచి ఉంచబడిన మహదైశ్వర్యం అంతా నాకు ఆశీర్వాదం. బాధ్యత ఏమిటంటే ఆయన పట్ల నమ్మకత్వం. భర్త పట్ల భార్య ఎంత నమ్మకత్వాన్ని ప్రకటించాలో అంత నమ్మకత్వాన్ని నా ప్రభు పట్ల నేను ప్రకటించాలి. నీవు వివాహము కాని కన్యవు, రెండవదిగా నీవు ఒక వివాహిత. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయ ఉండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ ఆ న్యాయాధిపతి న్యాయము తీర్చడానికి ఒప్పకపోయేను అని తర్వాత వచనంలో ఉంది. ఇక్కడ ఒక విధవరాలు గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ విధవరాలు ఎవరో మొట్టమొదటి వచనంలో మనకు అర్థమైపోద్ది. విసుగక నిత్యము ప్రార్థన చేయి ఉండవలెననుటకు ఆయన వారితో ఆ ఉపమానమే. కానీ విధవరాలు అంటే ఎవరు లేరు. ఆ విధవరాలు ఎవరంటే నేనే. ఆ విధవరాలు ఎవరంటే నువ్వే. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ. ఆ విధవరాలి ఉపమానం ఏమిటంటే, ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి ఉపమానమే. అది కథే, నిజంగా విధవరాలు కాదు. ఆ విధవరాల్లో నేనున్నాను. ఆ విధవరాల్లో ఇక్కడ మనందరం ఉన్నాం. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ.
మూడవదిగా ఒక విధవరాల్ని చూపిస్తున్నాడు. సంఘంలో ఉన్న మనందరం కూడా వివాహము కాని కన్య, రెండవది వివాహిత, మూడవది విధవరాలు. ఈ ముగ్గురు వేరు వేరు కాదు, ఆ మూడు నాలో ఉన్నాయి. ఆ మూడు నీలో, ప్రతి ఒక్కరిలో ఈ మూడు లక్షణాలు. అంటే వివాహిత వేరు, వివాహం కాని కన్య వేరు, విధవరాలు వేరు కాదు. ఆ మూడు లక్షణాలు ప్రతి క్రైస్తవ విశ్వాసిలో కనిపించాలి. విధవరాలు లోకము పట్ల ఒక విశ్వాసి దృక్పథం విధవరాల్లో కనిపిస్తుంది. లోకం పట్ల యోహాను భక్తుడు తన పత్రికలు అంటాడు, మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దని యోహాను తన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చెబుతాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకానికి, లోకం పట్ల నాకున్న దృక్పథం, ఈ లోకం పట్ల ఐఎమ్ ఏ విడో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ దిస్ వరల్డ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్ వరల్డ్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనంలో ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసే, వారు అని చెప్పడంలో ఆ లోకమే. వారు అంటే కేవలం యూదులు, కేవలం యెరూషలేములో వారు అని మాత్రమే కాదు, లోకము ఆయనను సిలువ మ్రానున వేలాడదీసింది. లోకం. అందుకనే పౌలు అన్నాడు, నాకు లోకమునకును సిలువ వేయబడి ఉన్నాను. దట్ ఈస్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ ద వరల్డ్. ఈ లోకం పట్ల నా దృక్పథం ఏమిటంటే, నేను లోకానికి సిలువ వేయబడ్డను, లోకము నాకు సిలువ వేయబడింది. ఇలా గమనించాలి. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవ విశ్వాసి దృక్పథం ఏమిటంటే, నేను లోకానికి సిలువ వేయబడ్డను, లోకం నాకు సిలువ వేయబడింది. ఒక విధవరాలు ఒకవేళ ఈ లోకంలో చులకనగా చూడదు, ఈ లోకం చులకనగా చూడొచ్చు. అక్కడ అదే విషయం అక్కడ లోకా సువార్తలో ప్రభు చెప్పాడు. ఆమె మాటికి వెళ్ళి న్యాయం తీర్చమని న్యాయాధిపతిని అడిగినా న్యాయాధిపతి న్యాయము తీర్చుటకు ఒప్పకపోయాను. ఎందుకంటే హీ లుక్ డౌన్ దట్ విడో. ఆ విధవరాల్ని చిన్న చూపు చూశాడు. అదే ఒక పలుకుబడిన వ్యక్తో లేకపోతే ఒక మరొకడు వచ్చి ఉంటే వెంటనే న్యాయం తీర్చేవాడు. బట్ షీ వాజ్ ఎ విడో. ఆ ఉపమానంలో ఉన్న స్త్రీ ఒక విధవరాలు కనుక షీఈ్ ఎ విడో. దట్స్ వై దట్ జడ్జ్ డిడ్ంట్ కేర్ ఫర్ హెర్. ఆమెను లక్ష్య పెట్టలేదు. ఒకవేళ చులకన చేయబడిన విధవరాలుగా ఒకవేళ ఉండొచ్చు, విడువబడిన స్థితి ఉండొచ్చు. ఎస్ నేను ఆయన గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తరువాత మనం సిలువను ధ్యానం చేసినప్పుడు సిలువ మీద ఏం కనిపిస్తుంది అంటే ఖాళీ సిలువ కనిపిస్తుంది. సమాధి దగ్గరికి వెళ్తే ఏం కనిపిస్తుంది అంటే ఖాళీ సమాధి కనిపిస్తుంది. విడువబడిన స్థితి. ఈ లోకంలో ఒక కోణంలో చూస్తే సంఘము విడువబడిన స్థితి, విధవరాలి అనుభవం, విడువబడిన స్థితిలో మనం ఉన్నాం. నేను ఒక విధవరాలను, ఎందుకంటే ఆయన నాతో లేడు. ఇప్పుడు ఒక దినాన్ని ఆయన్ని కలుసుకోబోతున్నాను, నేను ఒక విధవరాలను. ఈ మాట ఏంటండి, నేను విధవరాలను ఏంటండి అనుకుంటున్నావా? నేను కాను అంటే ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకునేను గనుక అది తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయడి. అక్కడ గమనించాలి, బబులోను గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ బబులోను లేక పడిపోయిన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ పడిపోయిన స్థితిలో ఉన్న ఒక స్త్రీని పోలిస్తూ నేను రాణిగా కూర్చుండదాన్ని, నేను విధవరాలను కాను. అతిశయం. కానీ ఈ లోకం పట్ల నా దృక్పథం ఏమిటంటే, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను, లోకం నాకు సిలువ వేయబడింది.
ఈ లోకంలో విడువబడిన దానను. ఆ స్థితిలో ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకుంటే 3 విషయాలు ఇక్కడ గమనించాం ప్రియులారా, గమనించాలి. ఈ ఉమెన్స్ డే సందర్భంగా కేవలం స్త్రీలు మాత్రమే కాదు, అందరం సంఘమంతా ఈ మాటలు వింటున్న ప్రతి విశ్వాసి, నువ్వు పురుషుడవైనా స్త్రీవైనా చిన్నవాడవైనా పెద్దవాడైనా నీవు కన్యకవు. కన్యకగా నిన్ను నీవు నలుగొట్టుకుంటూ దేవునికి ఇష్టమైన వాడుగా, ఇష్టమైన దానిగా నేను నీవు దేవునికి సమర్పించుకోవాలి. సని అలాగే ఒక వివాహితగా ఆయన పట్ల నమ్మకత్వాన్ని ప్రకటిస్తూ ఆయన నామాన్ని ధరించుకుని అలాంటి ఆయన నామానికి తగినట్లుగా నీ జీవితం జీవిస్తూ ఆయనలో దాచి ఉంచబడిన ప్రతి ఐశ్వర్యాన్ని నీవు పొందుకుంటూ నీ జీవితాన్ని ముందుకు నడిపించుకునే స్థితి. అలాగే ఒక విధవరాలిగా ఈ లోకం పట్ల, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను, లోకం నాకు సిలువ వేయబడింది అన్నట్లు ఒక విధవరాలిగా దేవుని సన్నిధిలో నిన్ను సమర్పణ చేసుకుంటూ, ప్రభువా కన్యకగా పవిత్రురాలుగా ఉంటాను, ప్రభువా పవిత్రంగా ఉంటాను. అలాగే దేవునికి చెబుదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.